మన రక్షకుడు విమోచకుడైన యేసు క్రీస్తు పరిశుద్ధ నామములో ఈ శనివారపు రాత్రివేళ మీకు మా వందనాలు శుభములు తెలియజేస్తూ ఉన్నాము. మీరు ఏ స్థలములో ఉన్నా దేవుని సన్నిధి మీకు మీ బిడ్డలకు నిత్యము తోడై ఉండును గాక. ఆమెన్. దేవాది దేవునికి వందనాలు చెల్లించుదాము. ఈ శనివారం అంతా కాపాడిన ఆ తండ్రికి కృతజ్ఞత కలిగి మనము ప్రార్థన చేద్దాం. ప్రార్థన చేసిన తరువాత దేవుని వాగ్దానాల లక్షణాలను గురించి మనం చూద్దాము. ఎందుకంటే దేవుడు మనకు అనేకమైన వాగ్దానాలు చేశాడు. ఆ దేవుని వాగ్దానాల లక్షణాలేంటో చూద్దాము. దానికి ముందు ప్రార్థన చేద్దాం. మహాపరిశుద్ధుడు అయిన మా తండ్రి, నా దేవా, నీవు అధిక ఘనత వహించిన వాడవు. నీవు మహత్యమును ప్రభావమును ధరించి ఉన్నావు. మీ ఘనమైన శ్రేష్టమైన నామమునకు స్తుతి స్తోత్రాలు చెల్లిస్తున్నాము. భూమిని పాదపీఠముగా చేసుకొని ఆకాశమును నయన సింహాసనముగా చేసుకొని సింహాసనాసీనుడవైన మా తండ్రి, నిత్యము పరిశుద్ధుడు 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 అని మానక కొనియాడబడుచున్న మా దేవ, మీకే వందనాలు స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. మహోన్నతుడైన దేవుడవు, మహాగణుడవునైన సకల ఆశీర్వాదాలకు నీవే కారణభూతుడవై ఉన్నావు. అందును బట్టి మీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాను. యెహోవా తన ప్రజలను ఎడబాయువాడు కాడు, తన స్వాస్థ్యమును విడనాడువాడు కాడు అని మీరు 94వ కీర్తనలో వ్రాయించిన మాటను బట్టి మీకే స్తుతి స్తోత్రాలు. అందును బట్టి యెహోవా నాకు ఎత్తైన కోట, నా దేవుడు నాకు ఆశ్రయ దుర్గము అని కీర్తనాకారుడు పలికినట్లుగా మాకు ఆశ్రయ దుర్గమై ఎత్తైన కోటగా మాకు అండగా కొండగా నీ ఉన్న దేవుడవునైనా మీకు వందనాలు చెల్లిస్తున్నాను. తండ్రి, ఈ శనివారం అంతా మమ్మలను కాపాడారు. ఈరోజు ఎందరైతే ప్రార్థనాపూర్వకంగా ఉద్యోగాలకు ఇంటర్వ్యూకి వెళ్ళారో వారికి మీరు మేలు చేశారని నైనా విని విశ్వసించి మీకు స్తుతులు చెల్లిస్తూ ఉన్నాం. అంత మాత్రమే కాకుండా ఈరోజు ఎంతమంది గర్భవతులుగా ఉన్న బిడ్డలు ప్రసవించారో, ప్రసవించిన తల్లులకు, బిడ్డలకు, శిశువులకు మంచి ఆరోగ్యమును మీరు అనుగ్రహించుదురుగాక. డాక్టర్స్ని కూడా నాయన మీరు జ్ఞాపకం చేసుకొని మీ జ్ఞానము చేత నింపి నాయన వారిని వాడుకున్న దేవుడవు, మీకే స్తుతి స్తోత్రాలు. శిశువులకు మంచి ఆరోగ్యమును, తల్లికి మంచి ఆరోగ్యమును ఇవ్వమని కోరుకుంటున్నాను. ఈరోజు ఎంతమంది నాయన మరి సంతానము కొరకు ఎదురు చూసిన వారికి మీరు సంతానమును అనుగ్రహించినందుకై స్తుతులు చెల్లిస్తూ ఉన్నాం. అంతేకాకుండా ఈరోజు ఎందరో నాయన నానా విధములైన వ్యాధుల చేత స్వస్థతలు పొంది ఉన్నందుకు మీకు స్తుతులు చెల్లిస్తూ ఉన్నాం. అప్పుల బాధలో ఉన్నటువంటి వారికి అప్పుల సమస్యల నుంచి మీరు విడుదలనిస్తున్నారని విని విశ్వసించి మీకు స్తుతులు చెల్లిస్తుంటున్నాము. తండ్రి, మహిమ కలిగిన మా దేవ, ఇంటి కిరాయిలు కట్టుకోవడానికి, ఈఎంఐలు కట్టుకోవడానికి, నాయన వడ్డీలు కట్టడానికి ఎంతో ఇబ్బందులు పడుతున్నటువంటి వారికి కూడా మీరు సహాయము చేస్తూ ఉంటున్నందుకై స్తుతి స్తోత్రాలు చెల్లిస్తుంటున్నాను. తన భక్తుల ప్రాణమును ఆయన కాపాడుచున్నాడు అని సెలవిచ్చినట్లుగా తండ్రి, ఈ దినము అనేక మందిని ప్రాణాపాయ పరిస్థితి నుంచి నాయన మీరు కాపాడినందుకై స్తోత్రాలు చెల్లిస్తుంటున్నాము. దేవా, కుటుంబాలుగా నాయన మిమ్మల్ని స్తుతించి ఆరాధిస్తూ ఉంటుండగా, మిమ్మల్ని ఘనపరుస్తూ ఉండగా మీరు మహిమను పొందుతున్నందుకై వందనాలు. 104వ కీర్తనలో నేనున్నంత కాలము నా దేవుని కీర్తించెదను అని కీర్తనాకారుడు పలికినట్లుగా మా బ్రతుకు కాలమంతా భూమి మీదనైనా మిమ్మల్ని స్తుతించి ఘనపరిచి ఆరాధించే ఆ ధన్యతను మీరు మాకు ప్రసాదించండి. అంతేకాకుండా నీవు ఘనుడవు గనక నాయన, మీ కార్యములు ఘనమైన కార్యాలు గనక ఆ కార్యములను బట్టి మీకు స్తుతులు చెల్లిస్తుంటున్నాము. మహోన్నతుడు అయిన దేవుడు, మా దేశమును బాగు చేయండి. మా తెలుగు రాష్ట్రాలను ఆశీర్వదించండి. ముఖ్యమంత్రులను, మంత్రులను దీవించమని ప్రార్థిస్తున్నాం. ప్రపంచ దేశాలను దీవించండి. విదేశాలలో ఉన్నటువంటి మా ఆత్మీయ బిడ్డలకు నాయన మీ కృపను చూపిస్తున్నందుకై స్తోత్రాలు. కృప ఎంతో గొప్పది నాయన. మీ యందు భయభక్తులు గల వారి ఎడల మీ కృప అధికముగా ఉన్నది అని వ్రాయబడిన మాటను బట్టి ఆ కృపకై స్తోత్రాలు. నీవు పట్టణములో దీవించబడుదు, పొలములో దీవించబడుదు అన్నట్లుగా పట్టణాలలో మీ బిడ్డలను మీరు దీవిస్తూ ఉన్నారు. పల్లె ప్రాంతాలలో ఉన్నటువంటి మీ ప్రజలను, పొలాలను మీరు ఆశీర్వదిస్తున్నారు. నాయన, మీకే స్తుతి స్తోత్రాలు. దేశ భద్రత కొరకై సరిహద్దులలో ఉన్నటువంటి సైనికులను దీవించండి.
వారి కుటుంబాలను ఆశీర్వదించమని ప్రార్థిస్తుంటున్నాను. తండ్రి మీకే స్తుతి స్తోత్రాలు. నాయనా, దేశము కొరకు కొందరు జవాన్లు ప్రాణాలు విడిచారు. అలా ప్రాణాలు విడిచినటువంటి వారి కుటుంబాలను నాయన మీరు ఆదుకుంటున్నారు, ఆదరిస్తున్నారు. మీకే స్తుతి స్తోత్రాలు, వందనాలు చెల్లిస్తుంటున్నాం. దయగలిగిన మా దేవుడవు నాయన, మేమున్న సమాజము నాయన బాగలేదు. సమాజంలో స్వార్థము పేరుకుపోయింది ప్రభువా. నాయన, అలాంటి స్వార్థపూరిత మనుషులను మార్చుదురుగాక. నాయన, మీరు మార్చమని ప్రార్థిస్తున్నాము తండ్రి. లంచాలకు అధికారులు పాలుపడకుండా నాయన, ఆ లంచం అనేటటువంటి పదమును తొలగించుదురుగాక. సహాయం చేయమని కోరుకుంటున్నాను. మా దేశంలో రౌడీజం నశించాలి. కక్షలు, కుట్రలు, కుతంత్రాలన్నీ లయమవ్వాలని ప్రార్థిస్తుంటున్నాము తండ్రి. మా దేశము సురక్షితముగా, క్షేమముగా ఉండాలని ప్రార్థిస్తున్నాము. అలాగుననే యెరూషలేము యొక్క క్షేమము కొరకు ప్రత్యేకంగా ప్రార్థిస్తున్నాను. దేవ, యెరూషలేము క్షేమంగా ఉండాలని నా ప్రార్థన. యెరూషలేము క్షేమము కొరకు మీ దీవెన యెరూషలేము పైన సదా ఉండునుగాక అని ప్రార్థిస్తుంటున్నాను. దయగలిగిన దేవుడవు నాయన, నాకు కర్తవగు దేవుడవు. రాత్రివేళ నేను నీ సన్నిధిని మొరపెట్టున్నాడు. నా ప్రార్థన నీ సన్నిధిని చేరునుగాక అని కీర్తనాకారుడు కోరాహు కుమారు చెప్పినట్లుగా రాత్రివేళ మా ప్రార్థన మీ సన్నిధికి చేర్చబడి ప్రతిఫలము పొందునట్లుగా కృప చూపించమని నేను కోరుకుంటున్నాను. ఈ రాత్రి ఎందరైతే నాయనా ఇతర ప్రాంతాలకు ప్రయాణం అవుతున్నారో, వారు ఏ వాహనము పైన ప్రయాణము చేసినా ప్రమాదాల నుంచి తప్పించి దేవా వారికి భద్రతను అనుగ్రహించమని కోరుకుంటున్నాను. దయగలిగిన దేవుడవు, ఈ రాత్రి కుటుంబాలుగా నాయన మీ పాదాల సన్నిధిలో ప్రార్థనలు చేస్తుండగా ప్రార్థనలకు ప్రతిఫలమును ప్రసాదించండి నాయన. మీరు ఉత్తమమైన దానిని అనుగ్రహించే దేవుడవు నా తండ్రి. అట్టి ఉత్తమమైన ఆశీర్వాదము మీ బిడ్డలకు, నా తోటి దైవ సేవకులకు, మా సంఘములకు, కుటుంబాలకు సదా తోడై ఉండునుగాక. తండ్రి, ఈ రాత్రి మమ్మల్ని దర్శించండి. మీరు ఆత్మరూపిగా మా పడకల యుద్ధకు వచ్చి మమ్మను చూసినప్పుడు మాలో మీకు ఆయాసకరమైనది ఏది ఉన్నా యేసు నామమునో అది తొలగిపోవునుగాక. కార్యాలు జరిగించండి నాయన. మీ దాసురాలను దీవించండి. నాకు ఇచ్చిన సంతానమును దీవించండి. రక్త సంబంధికులను, తండ్రిని, చిన్నమ్మను, బంధువులను ఆశీర్వదించమని, మీ కృపచేత మేలులతో నింపమని ప్రార్థిస్తున్నాం తండ్రి. మీ చిత్తమైతే యేసయ్య రాకడ ఆలస్యమైతే రేపటి రోజు నా తండ్రి మరి ఆరాధనలకు మమ్మను సిద్ధపరచమని కోరుకుంటున్నాను. ఎందుకంటే నీ మందిరమునందు నివసించువారు ధన్యులు అని లేఖనములో వ్రాయబడి ఉంది. అయినా మీ మందిరములోని మేలుల చేత మీరు తృప్తిపరిచే దేవుడవు కనుక పరిశుద్ధాలంకారం ధరించుకొని యెహోవాకు నమస్కారం చేయుడి, సర్వభూజనులారా ఆయన సన్నిధిని వణుకుడి అని రాయబడినట్లుగా దయగలిగిన మా తండ్రి, మీ సన్నిధిలో నాయన మీ పరిశుద్ధాలయంలో నుంచి ప్రభా మీ దీవెనలు మీ బిడ్డలకు తోడై ఉండునుగాక అని కోరుకుంటున్నా. వాక్యంలో విషయంలో మీ దాసులను సిద్ధపరచమని కూడా ప్రార్థిస్తుంటున్నాను. ఈ రాత్రి కాలమున నాయన మేము పడకలపై ఉంటున్నప్పుడు విషపురుగుల ద్వారా, కీటకముల ద్వారా ఎలాంటి హాని కలగకుండా కాపాడమని, సకల మహిమలు మీ నామానికి చెల్లిస్తూ చదువుకున్న బిడ్డలు హాలిడేస్లో ఉంటుండగా ఎటు కుడికైనను ఎడమకైనను తొలగిపోకుండా కృప చూపించి చెడు వ్యసనములలో బానిసలైపోయినటువంటి వారిని కాపాడమని మా ప్రభువును రక్షకుడైన యేసు క్రీస్తు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమెన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మని సన్నిధి మనకెల్లరికీ తోడై ఉండునుగాక. ఆమెన్. మే గాడ్ బ్లెస్ యూ. క్రీస్తునందు ప్రియమైన వారలారా, దేవుని వాగ్దానాలు, దేవుని వాక్యములో మొత్తం 1260 వాగ్దానాలు ఉన్నాయి. దేవుని వాగ్దానాలు ఎన్నటికీ మారవవి. వాటిని ప్రతి పేజీలో సంతకము చేసిన బ్యాంకు చెక్కు పుస్తకంతో పోల్చవచ్చు. దానిని వాడుకోవడం అనేది పూర్తిగా మన మీదనే ఆధారపడి ఉంది. అయితే దేవుని వాగ్దానాల లక్షణాలు: 1, ఎప్పటికీ తప్పిపోవు. రాజుల మొదటి గ్రంథము 8వ అధ్యాయం 56వ వచనం ప్రకారము. 2, అవి నిత్యమైనవి. తీతు పత్రిక 1వ అధ్యాయం 2-3 వచనాలు. 3, ఉన్నతమైనవి, ప్రశస్తమైనవి. పేతురు 2వ పత్రిక 1వ అధ్యాయము 4వ వచనము. ఇక 4, ప్రమాణమును దృఢపరచబడినవి. హెబ్రీ పత్రిక 6వ అధ్యాయం 17వ వచనము. ఇక 5, క్రీస్తులో ఖచ్చితమైనవి, క్రీస్తులో నిశ్చయత కలిగినవి. దేవుని వాగ్దానాలు ఎన్ని అయినను అన్నీయు క్రీస్తునందు అవునన్నట్టుగానే ఉన్నవి. కొరింథీకి రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయం 20వ వచనములు. దేవుని వాగ్దానాలు మన జీవితంలో యేసు నామమున నెరవేరునుగాక.
ఆమెన్.